హాయ్ హలో అందరికీ నమస్తే. ఫస్ట్ ఈ వీడియో అయితే చూడండి, మళ్ళీ దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకుందండ్రా రేపులు అయ్యాయి. ఇప్పుడు చూసినారు కదా వీడియో. మనం మాట్లాడుకోవాల్సింది అతని గురించి కాదనమాట. అతను ఇలాంటివి ఎన్నో మాట్లాడుతున్నాడు. భారతదేశం గురించి, దేశం గురించి బ్యాడ్ కామెంట్స్, అదేవిధంగా హిందూ మతం గురించి, అదేవిధంగా స్త్రీల గురించి, పురుషుల గురించి ఏదేదో ఆయనకు నచ్చినట్టు విశ్లేషణ చేసుకుంటూ పోతున్నాడు. సో మనము అతనికి అంత స్వేచ్ఛ ఇవ్వడానికి గల కారణం ఏమంటే, ఇప్పుడు అతనిది తప్పు అతనిది కాదన్నమాట. వాడు ఏమి ఇటువంటి కాంట్రవర్సీ కామెంట్లు చేసినా కూడా మనం లైక్ కొట్టి వ్యూస్ చూసి ఎవరైతే భారతదేశం నుంచి అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఈ వీడియో అనమాట. ఇంకా కూడా మీకు సిగ్గు లజ్జ ఉంటే ఈరోజు 29వ తారీఖు, ఈరోజు కూడా వాడిని ఫాలో చేస్తున్నారంటే ఇంక వాళ్ళంత పనికి మాలిన ఎదవలు ఎవరు ఉండరు అనమాట. వాళ్ళకి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. సో వాడిని తప్పు పట్టేదానికంటే ఫస్ట్ వాడిని ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో ఇండియాలో, కనీసం నువ్వు భారతీయుడు అయితే ఫస్ట్ వాడిని బ్యాన్ చేస్తావని నా సలహా.